ఇది పేరు కాదు, బీజేపీ బ్రాండ్. గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడైనా, భారత్లో పీఎంగా ఉన్నప్పుడైనా ఆయన టార్గెట్ ఫిక్స్ అయితే చేసి చూపిస్తారు. ఎన్నికలు ఏవైనా మోదీ దిగాక వాటి స్ట్రాటజీ మొత్తం కూడా మారిపోవాల్సిందే. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. భారత ప్రజాస్వామ్య ఎన్నికల్లో మరోసారి మోదీ మూడోసారి అనే పదం వినిపిస్తోంది. నిజంగానే మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టబోతున్నారా? ఇదంతా మోదీ ఎఫెక్టేనా? ముచ్చటగా మూడోసారి ప్రధాని అవ్వడానికి మోదీ పన్నిన వ్యూహం ఏంటి? వాట్స్ ఇట్? కమలానికి ఒకే ఒక్కడు, ఆ మాటకు తిరుగులేదు. 400 పార్ 4 వందలు దాటాలి, ఎన్డీఏకి ఓటు వేయాలి. ఆ దూకుడుకు అడ్డు లేదు. అబ్కి బార్ एनडीए सरकार 400 पार. 2.5 నెలల పాటు సుదీర్ఘకాలం సాగిన లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక ఫలితాలే తరువాయి. మరికొద్ది గంటల్లో గెలిచేదెవరు, ఓడేదెవరు అన్నది ఆవిష్కృతమవుతుంది. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత ఆసక్తిని రేపాయి. ఎన్డీఏకు 400 సీట్లు పైమాటేనంటూ కమల్నాథులు ఢంకా బజాయించి చెప్తున్నారు కూడా. ఇక మెజార్టీ సర్వేలు ఆ లెక్కని ధృవీకరించలేకపోయినా 5కు పైగా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు ఆ సంఖ్యకు కాస్త దగ్గరగానే వచ్చి ఆగాయి. ఎన్డీఏ గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని మాత్రం అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరగనుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని సర్వేలు తేల్చాయి. పోలింగ్ అయ్యాక ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎవరికి అధికారం వస్తుంది, ఎవరు అధికారం నుంచి దిగుతారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ మోదీ ముఖంలో మాత్రం ఎలాంటి నిరాశ, భయం ఏదీ కనిపించలేదు. గెలుపు ధీమాతోనే దూసుకెళ్లారు. అది అప్పటికప్పుడు వచ్చిన ధైర్యం కూడా కాదు. సరిగ్గా 4 నెలల క్రితం పార్లమెంట్ సమావేశాల్లో ఏం చెప్పారో అదే నిజమవుతోందనే నమ్మకం. लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार कर पाई के रहेगा, लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा. बीजेपी को 370 सीट और एनडीए को 400 पार. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లని ఖచ్చితంగా గెలుస్తుందని, ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లను సాధిస్తుందని ప్రధానమంత్రి మోదీ ధీమా వ్యక్తం చేశారు. సరిగ్గా అనుకున్న టార్గెట్ ని ఇప్పుడు ఆయన రీచ్ అవుతున్నట్టు అనిపిస్తోంది. 6 ఎగ్జిట్ పోల్స్ మొత్తంగా ఎన్డీఏకు 357 సీట్లు రావచ్చని అంచనా వేశాయి. ఇండియా కూటమి 148 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ సొంతంగా 327 సీట్లు గెలుచుకుంటుందని తెలిపాయి. ఎన్డీఏకు గరిష్టంగా 362 నుంచి 392 సీట్ల వరకు రావచ్చని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. విపక్ష కూటమి 141 నుంచి 161 సీట్లు రాబట్టుకుంటుందని జోస్యం చెప్పింది. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ అంచనా ప్రకారం ఎన్డీఏ 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎన్డీఏకొచ్చే సీట్లు 281 నుంచి 350 వరకు ఉంటుందని, ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్లు రావచ్చని మరో సర్వే తేల్చింది. ఇలా దాదాపు అన్ని పోల్స్ అటు దక్షిణాదిలోనూ బెంగాల్లోనూ ఎన్డీఏ మరింత మెరుగుపడినట్టు ఏకగ్రీవంగా తేల్చి చెప్పాయి. అంటే మూడోసారి మోదీ మేనియా ఉంటుందని స్పష్టం చేశాయి పోల్స్ సర్వేలు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ సామాన్య కార్యకర్త నుంచి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎదిగిన నేత. ఇప్పటికే 2 సార్లు భారతదేశ ప్రజల హృదయాల్ని కొల్లగొట్టి తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేత. ఇక ముచ్చటగా మూడోసారి కూడా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు ప్రధాని మోదీ.
ఇప్పటికే దాదాపు అన్ని సర్వేలు ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి భారతదేశ పాలనా పగ్గాలు చేపట్టబోతున్నారని చెబుతున్నాయి. మరి దీనంతటికీ కారణం ఎవరంటే టక్కున చెప్పే సమాధానం నరేంద్ర మోదీ. 2014 నుంచి బీజేపీ రాజకీయం మారిపోయింది. బీజేపీ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు మోదీ అనేట్టుగా పరిస్థితి మారిపోయింది. ఆయన గ్రామరే పార్టీకి ఆయువు పట్టయింది. 10 ఏళ్లలో దేశ రాజకీయ గతిని మార్చేశారు. బీజేపీ వర్సెస్ నాన్ బీజేపీ ఫోర్సెస్ అన్నట్టుగా దేశంలోని రాజకీయాల్లో సరికొత్త విభజన చేశారు. ఆ విధంగా చేయడం వల్ల పొలిటికల్ పోలరైజేషన్ జరిగి బీజేపీ గణనీయంగా లబ్ధి పొందింది. బీజేపీని కోరుకున్నవారు ఆ వైపే ఉంటారు, కాదనుకునే శక్తులే చీలిపోతూ వస్తాయి. ఇది బీజేపీ అధికారంలోకి 2 సార్లు రావడానికి కారణమైంది. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారం దక్కించుకునేందుకు పట్టుదలగా పనిచేస్తున్న వేళ బీజేపీ ఆయువు పట్టునే దెబ్బకొట్టే విధంగా విపక్ష శిబిరం నుంచి అతిపెద్ద ప్రచారం స్టార్ట్ అయింది. మోదీకి ఈసారి ఓటేస్తే 5 ఏళ్ల పాటు ఆయన ప్రధానిగా ఉండరు అంటూ ఇండియా కూటమి నుంచి వచ్చిన ప్రచారం బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. 1 కాదు 2 కాదు అనేక విమర్శనాస్త్రాల్ని బీజేపీకి గుచ్చారు విపక్షాలు. కానీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో మోదీ విజయం సాధించారు. ఎక్కడికక్కడ తన స్ట్రాటజీ అమలు చేస్తూ ముందుకెళ్లారు. మళ్లీ నేనే ప్రధాని, నాకు లేరెవరూ సాటి అంటూ చెప్పిన మాట నిలబెట్టుకునే వరకు వచ్చారు. అఖండ భారతదేశానికి 3 సార్లు ఒకే వ్యక్తి ప్రధానిగా చేయడం చాలా అరుదు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థానాన్ని మోదీనే దక్కించుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 భారత్కు తొలి ప్రధానిగా ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ. అత్యధిక కాలం అంటే 16 ఏళ్ల 9 నెలల 14 రోజులు ప్రధానిగా కొనసాగారు. 1952, 57, 62లో నెహ్రూ 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. నాన్న బాటలో కూతురు స్వాతంత్ర భారత చరిత్రలో తొలి మహిళ, ఇప్పటివరకు ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో ఇందిర 1966లో తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. 1967లో రెండోసారి, 71లో మూడోసారి దేశ అత్యున్నత పదవిని అలంకరించారు. 1980లో 4గోసారి గెలిచి ప్రధాని అయ్యారు. తండ్రి చాటుబిడ్డగా రాజకీయాల్లోకొచ్చిన తదనంతర కాలంలో తనదైన ముద్ర వేశారు. మొత్తం 15 ఏళ్ల 11 నెలల 17 రోజులు ప్రధానిగా చేశారు ఇందిర. హ్యాట్రిక్లపై గురిపెట్టిన ప్రధాని మోదీ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్నీ తానే నడిపించారు. ప్రతిపక్షాలకి ఛాన్స్ ఇవ్వకుండా అన్నింటిలో దూకుడుగా వ్యవహరించారు. విపక్షాల ఊహకందని రీతిలో ప్రచారాన్ని ఉధృతంగా నడిపించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాషాయ రంగు పులిమారు. నమో మోదీ అనే తారక మంత్రం నేతలు జపించేలా చేశారు. అన్ని పార్టీలకు స్టార్ క్యాంపెయినర్లు వేరైతే బీజేపీకి మాత్రం సింగిల్ స్టార్ క్యాంపెయినర్లా మోదీ వ్యవహరించారు. మోదీ పేరు చెబితే చాలు, పార్టీ గుర్తు కూడా అవసరం లేకుండా ప్రచారం సాగించారు. విపక్షాల ప్రతి మాటకు సందర్భం వచ్చినప్పుడు దీటైన ఆన్సర్ ఇచ్చి ఫిర్ ఏక్ బార్ మోదీ అనేలా చేశారు. अब की बार एनडीए सरकार 400 पार।